ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు నిన్న విచారణకు హాజరవడం జరిగింది. వారు విచారణకు సహకరించకపోవడంతో ఈ రోజు మళ్ళీ తిరిగి విచారణకు పిలిచింది. మరి విచారణలో వారు ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పటికే భారతిరెడ్డి చుట్టూ ఏపీ లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందా అన్న వార్తల నేపథ్యంలో వీరు ముగ్గురు కీలకంగా మారనున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ. గోవిందప్ప బాలాజీ ఇప్పటికే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నారు. భారతిరెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలను ముఖ్యంగా చూసుకున్నటువంటి ఇన్ఛార్జ్ కూడా ఆయనే. సో ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఎలాంటి విషయాలను వెల్లడించబోతా ఉన్నారు? మరొక పక్క ఇప్పటికే అంటే అప్రూవర్గా మారినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వ నేతలుగా, కూటమి ప్రభుత్వ మనుషులుగా చెబుతున్నటువంటి వైసీపీ పార్టీ మరి ఈ లిక్కర్ స్కామ్లో కూడా వీరు ముగ్గురును కూడా కూటమి ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారిన ఆ మనుషులుగా చెప్పబోతోందా? ఏం జరగబోతోంది? విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం జరగబోతా ఉంది? ఈ ముగ్గురు వ్యక్తులు ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నారు అనుకోవచ్చు? మరి భారతిరెడ్డికి తిరిగి బిగ్ బాస్ దగ్గరికి వెళ్తుందన్నది బిగ్ బాస్ సతీమణి దగ్గరికి వెళ్తుంది. ఎలా చూడాలి? లిక్కర్ స్కాము అనేక మలుపులు తిరుగుతుంది. తిరిగి 32 మంది మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. 31, 32, 33. 31, 32 ఎవరంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసిన వ్యక్తులు. ఒకరు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, మరొకరు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, అంటే జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఉండే ఓఎస్డి. అది కాకుండా 33వ A3 ఎవరంటే భారతీ సిమెంట్స్కి సంబంధించిన శాశ్వత డైరెక్టర్తో పాటుగా గోవిందప్ప బాలాజీ పాటుగా వీళ్ళ అకౌంట్స్ అన్ని చూసేది గతంలో విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఒత్తిడి వల్ల ఆ పనుల బాధ్యతలు కూడా ఈయనే చూస్తుండు, మన గోవిందప్పనే చూస్తుండు. కాబట్టి ఈ ముగ్గురు కీలకంగా మారారు. మొదట్లో కీలకంగా మనం చూసుకున్నట్టయితే కేసీ రెడ్డి, అలాగే చూసుకున్నట్టయితే రాజకీయ పరంగా కేసీ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి మొదట్లో ముద్దాయిలు ఉన్నప్పటికీ మధ్యలో ఎవరెవరు ఉన్నారని పెద్ద విషయాలు బయటికి రానప్పటికీ చివరికి వచ్చేటప్పటికి సీఎంఓ ఆఫీస్ లింక్ అయింది, భారతీ సిమెంట్స్ లింక్ అయింది. ఇప్పుడు భారతీ సిమెంట్స్ వీళ్ళు ముగ్గురు కేసును సీట్ నమోదు చేయగానే మీరు ముగ్గురు పరారయ్యారు, అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. పరారీలకు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల క్రితం బాలాజీ గోవిందప్పను బెంగళూరు అరెస్ట్ చేసి అతను రిమాండ్ తీసుకొని అతని విచారణ కొనసాగుతున్న సందర్భంగా ఇప్పుడు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు రిలీఫ్ ఏమి ఇచ్చిందంటే మీరు సిట్ ముందుకు హాజరవ్వండి, మీకు 16th వరకు మిమ్మల్ని సిట్ అరెస్ట్ చేయదు అని చెప్పి ఒక హామీ ఇవ్వడంతో వాళ్ళు నిన్న మనం చూసుకున్నట్టయితే సిట్ ముందు హాజరవడం జరిగింది. హాజరై సిట్టు దాదాపు 10 గంటల పాటు వాళ్ళని విచారించిన సందర్భంలో వాళ్ళని 60 ప్రశ్నలు వేయడం జరిగింది. 60 ప్రశ్నలు వేస్తే వాళ్ళు దేనికి కూడా సమాధానం సరిగ్గా చెప్పలేదు, సహకరించలేదు. దాంతో మళ్ళీ ఈరోజు వాళ్ళని విచారణకు పిలవడం జరిగింది. వాళ్ళకు రేపటి వరకు రిలీఫ్ ఉంది సుప్రీంకోర్టు. వీళ్ళు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళి మేము విచారణకు సిట్కు హాజరైనాం అని చెప్తే సిట్ ఏం చెప్తుంది, వీళ్ళు మాకు సహకరించలేదని చెప్తుందా, వీళ్ళని రిమాండ్ చేస్తారా అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. ఈలోపు గోవిందప్ప చెప్తున్న వీటిని ప్రకారం అసలు ఈ భారతీ సిమెంట్స్ అనేది అసలు జగన్మోహన్ రెడ్డిది ఫ్యామిలీదే కాదు, మేము ఎప్పుడో అమ్మేసినాం అని చెప్తున్న సందర్భాన్ని ఇప్పుడు మనం గమనించాలి. అసలు ఇక్కడ కేసు ఏంది, సిట్టు గుర్తించింది ఏంటంటే ఇక్కడ స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో 1000 కోట్లు చేతులు మారాయి. బ్రేవరీస్ ద్వారా లేని కంపెనీని, షెల్ కంపెనీని క్రియేట్ చేశారు. వాళ్ళ సొంత కంపెనీలకు డబ్బు మళ్ళించారు. ఆ డబ్బును వివిధ రూపాల్లో, అంటే కొన్ని భూములు కొనడం, ఆస్తులు కొనడం, బంగారం కొనడం, ఈ రూపంలో మళ్లించారు. ఏ కంపెనీల ద్వారా మళ్లించారు, ఎక్కడి నుంచి మళ్లించారు, అసలు సూత్రధారులు కనిపించారు. అసలు పాత్రధారులు ఉన్నారు. సూత్రధారులు ఎవరు? సీఎంఓ ఆఫీస్తో లింక్ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది అనేది ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయం. దాంతో పాటుగా ఇప్పుడు భారతి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందా? ఎందుకంటే భారతిరెడ్డికి సంబంధించిన కంపెనీ ఉంది, అది సిమెంట్ కంపెనీ. కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతున్న ఈ ముగ్గురు ఏం చెప్తారు, చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందా సిట్ విచారణలో, లేకపోతే ఈ కేసు ఇక్కడితో సిట్ ఒక అభిప్రాయానికి వస్తుంది అనేది మరొక 2-3 రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 10 నుంచి 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇలాంటి ఎన్నో కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉంటాయి. ఇప్పుడు సిట్టుకు లేఖ రాసింది ఈడీ, ఇదే లిక్కర్ స్కామ్లో. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బయటకు తీయాలని చెప్పి సాధించడం జరిగింది. సో ఇప్పుడు వీరి ముగ్గురికి ఆ జగన్మోహన్ రెడ్డితో ఉన్న లావాదేవీలను బయటకు తీస్తారా? ఏపీ లిక్కర్ స్కామ్ కోసం వీరు చేసినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి
అసలు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో తర్వాత బయటపడ్డది. అసలు ముందుగా బయటపడింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని వాళ్ళు దాదాపు 11 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. తెలంగాణలో కూడా లిక్కర్ స్కామ్స్ సంబంధించి ప్రభుత్వం వేరే కారణాలతో కూలిపోయినా కవితను కూడా అరెస్ట్ చేయడం లిక్కర్ స్కామ్స్ సంబంధించి. ఇవన్నీ 2 ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్ బయటకు రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది అనేది కూడా ఒక అభిప్రాయం నెలకొన్నది. ఇప్పటివరకు ఆ పేర్లు బయటికి రాకపోయినప్పటికీ ఈలోపు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన సిట్ బృందం కూటమి ప్రభుత్వం రాగానే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక్కొక్కరిగా వెళ్తున్న సందర్భంలో కొన్ని లీకులు విజయసాయి రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. కేసీ రెడ్డికి సంబంధించిన లీకులు విజయసాయి రెడ్డి ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి ఇక్కడ 2 మనకు కనిపిస్తుంది. అంటే ఎవరైతే అత్యంత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీ నాయకులు, సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తులు, అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా చేశారని సిట్ బృందం గుర్తించే పనిలో ఉంది. దీంతో పాటుగా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఈడీ వాళ్లకు ఆర్థికపరమైన లావాదేవీలు జరుగుతున్నాయని అనుమానం వచ్చినప్పుడు ఎంటర్ అవుతుంది. వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళు భూములు కొంటే ఎవరి పేరు మీద కొన్నారు, ఎందుకు కొన్నారు, వాళ్ళకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చినాయి, అంటే సడన్గా డబ్బులు వచ్చి ₹1 కోటి ఎవరైనా కొన్నారనుకో ఈడీకి అనుమానం వస్తుంది. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రైజ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి కారణాలు చూపించాలి. నీకు ఈ ₹1 కోటి డబ్బులు క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని చూపించాలి. అంటే నాకు ఆస్తులో లేకపోతే బయట ఇవన్నీ చూపించాలి. అంటే ఈడీ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ 33 మందికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఇవన్నీ కూడా పంపించమని చెప్పింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఏమైందంటే పూర్తి స్థాయిలో విచారణ ఈడీ కంట్రోల్లోకి కూడా వెళ్ళిపోయింది. ఈడీ విచారణలో ఈడీకి మనకు సిట్కు, సిబిఐకి, సిఐడికి తేడా ఏంటంటే వీళ్ళు సాక్ష్యాలు సేకరిస్తారు. సేకరించిన సాక్ష్యాలు మళ్ళీ కోర్టుకు సమర్పిస్తారు. వీళ్ళకి శిక్ష పడేంత వరకు ఆ సాక్ష్యాలను వీళ్ళు చూపిస్తూనే ఉండాలి శిక్ష పడేంత వరకు. సిబిఐ కానీ, సిట్ కానీ, లేకపోతే సిఐడి కానీ ఈడీకి అది ఉండదు. ఈడీ ఏంటంటే వీళ్ళ మీద ఆరోపణలు చేసి కోర్టుకు సమర్పిస్తుంది. నేను నిజాయితీ పరుని అని వీళ్ళు ఎవరైతే ఆరోపింపబడ్డ వ్యక్తి నిరూపించుకోవాలి. సిబిఐ దగ్గరనేమో సిబిఐ నిరూపించాలి. ఈడీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈడీ నిరూపించదు. ఈ వ్యక్తులు నిరూపించుకోవాలి. నీ మీద ఇగో నీ ఆర్థిక లావాదేవీలో అవకతవకలు చేశానని చెప్పి నీ మీద తోసేస్తుంది. నేను చేయలేదని చెప్పి వీడిని నిరూపించుకోవాలి. అందుకే ఈడీ కేసులు అంటే భయపడతారు. వాళ్ళు జస్ట్ సబ్మిట్ చేస్తారు అంతే. వీళ్ళు తప్పు చేసిరు, ఇన్ని రకాల ఆరోపణలు, అవినీతి చేసిందని చెప్తారు అంతే. చెప్పిన తర్వాత నేను చేయలేదని నిరూపించుకునే బాధ్యత పర్సన్ మీద ఉంటుంది. ఎవరైతే నిందితుడో వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి గతంలోనే 2 ప్రభుత్వాలు కూలడం జరిగింది. సరే తెలంగాణ ప్రభుత్వం వివిధ కారణాలతో చూపినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్యూర్గా లిక్కర్ స్కామ్లు ఎరుక్కోవడం వల్లనే ఆ ప్రభుత్వం అబాస్ పాలైంది. ఎందుకంటే మధ్యతరగతి వర్గాల్లో కేజ్రీవాల్కు కొంత పేరుంది. ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి మొత్తం 7కి 7 ఎంపీ సీట్లు ఇచ్చిన, అసెంబ్లీ వరకు వచ్చేటప్పటికి కేజ్రీవాల్నే గెలిపించిన ఘటన 3 సార్లు గెలిపించిన సందర్భాన్ని మనం చూడవచ్చు. కానీ ఈ లిక్కర్ స్కామ్తో అతను అన్పాపులర్ అవ్వడం జరిగింది. ఈ కేసు తిరిగి ఆంధ్రప్రదేశ్ దగ్గరికి చేరడం జరిగింది. అవన్నిటికంటే ఇది పెద్దది లిక్కర్ స్కామ్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని నిరూపించే బాధ్యత ఇప్పుడు సిట్ బృందానికి ఉంది. దీంతోపాటు ఈడీ ఎంటర్ అవ్వడంతో ఇప్పుడు భారతిరెడ్డి ఇరుక్కుంటారా, జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటారా, ఎవరు ఇరుక్కుంటారా అనేది ఈ సిట్ బృందం అయితే తేల్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.